అయ్యారనేటువంటి వ్యాఖ్య కూడా ఉంది. ఇక లక్ష్మణ్ గారు మీతో మాట్లాడతారు, ఒకసారి వివేక్ గారితో మాట్లాడదాం. రైనా గారు, గత ఒక సంవత్సరం కాలంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యూపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి సొమ్ము చేసుకునే దానికి అనేక విధాలుగా రాయితీలు ప్రకటించారు. చేనేత కార్మికుల రుణమాఫీ అన్నారు, 2 జాతీయ ప్రాజెక్టులు అన్నారు, లేదా ఓబీసీల నుంచి మరి మైనార్టీ ముస్లింలకు రిజర్వేషన్స్ అన్నారు. ఈ రకంగా అనేక తాయిలాలు ప్రకటించిన, రాయితీలు ఇచ్చిన మరి రాహుల్ గాంధీ ఆ రకంగా కాలుకు బలపం కట్టుకొని తిరిగినా ఎందుకు రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రజలు అక్కడ విశ్వసించలేకపోయారు? ఇది చాలా కీలకమైన అంశంగా కాంగ్రెస్ పార్టీకి భావించాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ బీఎస్పీ నుంచి దళిత ఓట్ బ్యాంకును తమ వైపు లాక్కునే ప్రయత్నం గత 2 ఏళ్ల నుంచి ఇక్కడ పూర్తిగా దృష్టి కేంద్రీకరించి యూపీ మీద చేస్తా ఉన్నారు. దళిత కుటుంబాల్లో, దళిత ఇళ్లలో ఆయన భోజనాలు చేయడం కానీ, రాత్రి విడిది ఉండడం కానీ చేస్తానే ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న దళితులు ఎవరు రాహుల్ గాంధీ యొక్క ఈ కార్యక్రమాల్ని అంతగా నమ్మినట్లుగా అయితే లేరు. ఇవి కేవలం ఓట్ల కోసం లేదంటే మీడియా కోసం మాత్రమే చేసిన పనిగా మనం భావించాలి. అదేవిధంగా విజయబాబు గారు, మొత్తం మీద మీరు విన్నారు. వివేక్ గారు మాట్లాడడానికి ముందుగా మీ వ్యాఖ్య కూడా చెప్తే వివేక్ గారిని మళ్ళీ మనం సమాధానం అడుగుతాం. ఒకటి ఏంటంటే, మొత్తంగా ఇవాళ ఈ ఫలితాలు అనేటువంటివి మనం అంటే ప్రచారం ఏంటంటే మొదటి నుంచి రాహుల్ వర్సెస్ అఖిలేష్ యాదవ్ అనేది జరిగినప్పటికీ కూడా స్థూలంగా చూసుకున్నట్లయితే దేశ రాజకీయాల్లో అసలు టోటల్గా ఒక మార్పు అనేది వచ్చింది. అది ముందు గమనించాలి. ఇవాళ లక్ష్మణ్ గారు ఏంటంటే కాంగ్రెస్ ఓటమి పాలవుతుందని ఆయన ఆనందించవచ్చు, బీజేపీ ఓటమి పాలవుతుందని వివేక్ గారు ఆనందించవచ్చు. కానీ జాతీయ స్ఫూర్తి అనేది తగ్గిపోయి ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం, ప్రాంతీయ నాయకుల యొక్క ప్రాబల్యం పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఇందాక రహనా చెప్పింది ఒక పాయింట్. అక్కడ వాళ్ళ యొక్క మనోభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఎక్కడో ఢిల్లీలో ఉండేటువంటి రాహుల్ గాంధీ అక్కడ స్థానికమైనటువంటి సమస్యలను పట్టించుకోవడం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ దాదాపు 2 ఏళ్ల నుంచి, ఇవాళ మీడియాలో పైకి వచ్చాడు కానీ 2 ఏళ్ల నుంచి కూడా సైలెంట్ కిల్లర్ లాగా చాలా అండర్ కరెంట్గా అతను వర్క్ చేసుకుంటూ వచ్చాడు. స్థానిక సమస్యల మీద ఇష్యూలు రైజ్ చేయడం, ఉద్యమాలు చేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. అయితే మనకెందుకు ఫోకస్ అవ్వలేదంటే ఇంగ్లీష్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చాడు. బట్ అక్కడ హిందీ పత్రికలు, స్థానిక పత్రికలు మాత్రం అతని యొక్క నాయకత్వాన్ని ఫోకస్ చేస్తూ వచ్చాయి. సరైన రీతిలో ఇవాళ బయటకు వచ్చాడు. అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే లోకల్ లీడర్షిప్ అనేది ఇవాళ ఫ్లేర్ అయిపోతుంది. దానికి చాలా ఒక డైరెక్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ అఖిలేష్ యాదవ్ను ఓన్ చేసుకున్నట్టుగా అక్కడ ప్రజలు రాహుల్ గాంధీని చేసుకోలేదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇవాళ తెలంగాణ ఉద్యమం మీద అక్కడ వివేక్ గారు కానీ లేకపోతే కాదు చెప్తాను ఒక్క పాయింట్ అండి, మన లక్ష్మణ్ గారి యొక్క చిత్తశుద్ధిని మనం శంకించలేము. కానీ తెలంగాణ ప్రాంతంలో చంద్రశేఖరరావు గారి కూతుర్ని కొడుకుని ఓన్ చేసుకున్నట్టుగా వీళ్ళని ఎందుకు ఓన్ చేసుకోలేకపోయారు? దట్ ఈస్ ద సెంటిమెంట్. అట్లాగే అక్కడ అఖిలేష్ యాదవ్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు, రాహుల్ గాంధీని ఓన్ చేసుకోలేకపోయారు. కాబట్టి ఇక్కడ అది ప్రధానమైనటువంటి అంశం. తర్వాత ఏంటంటే అదొక మినీ ఇండియా లాంటిది. ఈ మినీ ఇండియాలో మొత్తం 7 ప్రాంతాలు, 7 ప్రాంతాలని 7 రకాలైనటువంటి సంస్కృతులు అక్కడ సమ్మిళితమై ఉన్నాయి. ఈ 7 సంస్కృతుల్లో కూడా 5 ప్రాంతాలకు ముక్కలు చేసేయాలని చెప్పని అనుకున్న దాన్ని అక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఆవిడ్ని తిరస్కరించినటువంటి పరిస్థితి చూసాం. అయితే దళితుల మెజారిటీ తనకే ఉన్నప్పటికీ కూడా అగ్రవర్ణాలు మాత్రం దూరం అయిన నేపథ్యంలో గతంలో ఎస్పీకి దగ్గరగా ఉండి దూరం అయిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఎస్పీని విశ్వసించారు తప్ప కాంగ్రెస్ని, బీజేపీని అంతగా విశ్వసించాలి. అది వాళ్ళు ఉన్నటువంటి వైరుధ్యం. రైట్. అయితే వివేక్ అంటే మొదలు ఒక్క మాట చెప్పండి, వివేక్ గారిని అడుగుదాం ఇవన్నీ. అయితే ఒక్కటి ఏంటంటే, ఇంతకు మొదలు ఒక సీనియర్ నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏమన్నాడంటే, ఈ రిజల్ట్ చూసుకుంటూ ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి అనుభవం కలిసి వచ్చే ప్లస్ పాయింట్లు, ఇవన్నీ కూడా అనుభవం వస్తుందని. ఈయనకు అనుభవం వచ్చే లోపల మొత్తం అన్ని రాష్ట్రాలు పోతాయి. పోయిన తర్వాత ఖచ్చితంగా వివేక్ గారు గుర్తించాల్సిన అవసరం ఏంటంటే, ఇవి రావడం కూడా నేను ఒక అందుకేందంటే శుభపరిణామంగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ జరుగుతూ ఉన్నది. మీరు ఒకటే పార్టీ మొత్తం కిందికెళ్ళి మీద దాకా కాకుండా ఎక్కడి సమస్యలు అక్కడ వాళ్ళు ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటే మంచి పరిణామంగా నేను భావిస్తాను. రైట్. వివేక్ గారు మీరు చెప్పండి. మా ప్రతినిధి రెహనా కూడా అక్కడ ఉన్నారు. అక్కడ సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలతోటి అఖిలేష్ కి రాహుల్ గాంధీకి ఉన్న తేడా కూడా వారు మాట్లాడితే వారు వివరించారు. మీరు ఇక్కడ వారు సరే ఇక్కడ విశ్లేషణలు, వారి వాదనలు విన్నారు వివిధ పార్టీల వారి. ఇప్పుడు మీరేం సమాధానం చెబుతారు? ఈ సమాధానం తర్వాత మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజనవాదం అక్కడెందుకు పనిచేయలేదు, ఏమిటి, మరి మాయావతి ఎందుకు ఫెయిల్ అయింది అన్నదాని మీద కూడా చర్చలోకి వెళ్దాం. ముందుగా రాహుల్ వర్సెస్ అఖిలేష్ యాదవ్ సంబంధించి మా రెహనా మాట్లాడించిన దాని మీద మీ స్పందన ఏమిటి? నేను అక్కడ ప్రచారం చేసినప్పుడు అది ఒక విషయం అక్కడ క్లియర్గా కనబడుతుంది. అందరికీ తెలిసిన విషయమే. కులాల మతంగా
ఓటింగ్ ప్యాటర్న్ అవుతుంది అక్కడ ఉత్తరప్రదేశ్లో. కాంగ్రెస్ పార్టీకి ఈ కులాలలో ఎప్పుడు కూడా వారు కులాలుగా చూడలేదు. అందు గురించి అన్ని కులాలను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం జరిగింది అక్కడ. ఈ ఎన్నికల తర్వాత ఒక స్ట్రాటజీ మార్చుకొని స్ట్రాటజీ ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి చేయడానికి వాళ్ళు ఇప్పుడు చర్చిస్తారు. నేను అందు గురించి చెప్తున్నాను, ఏదైతే రాహుల్ గాంధీ గారి విజిట్ వలన అభివృద్ధి వైపు ఇంకా కాంగ్రెస్ వైపు ఏదైతే ప్రజలు చూస్తున్నారో దాన్ని సరైన స్ట్రాటజీ వేసుకుంటే 2014లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు పార్లమెంట్లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది. ఆ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వర్క్ చేస్తే డెఫినెట్లీ కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది. ప్రజలు కూడా గమనించినారు ఈ చేంజ్ రావాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎస్పీ పార్టీ ఇంతకు ముందు నుంచే ఉంది అక్కడ. బీఎస్పీ వీక్ అయినందువల్ల బ్రాహ్మిన్స్ ఎవరైతే బీఎస్పీకి లాస్ట్ టైం సపోర్ట్ చేశారో వారు ఈసారి బీఎస్పీకి ఓట్ చేయలేదు. అన్ని పార్టీలు కూడా అన్ని కులాలు కూడా బీఎస్పీని ఎట్లా ఓడించాలని చెప్పి ప్రయత్నం చేసినందువల్ల బీఎస్పీ ఓడిపోయింది. ఇక్కడ ముస్లింస్ అందరూ కూడా ములాయం సింగ్ యాదవ్ గారిని సపోర్ట్ చేశారని చెప్పి ఈసారి ఎస్పీ ముందుకు వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి ముస్లిం లీడర్ డెవలప్ చేసే సమయం వచ్చింది. ఒక ముస్లిం లీడర్, ఒక బ్రాహ్మణ్ లీడర్, ఇతర కాస్ట్ లీడర్స్ కూడా అక్కడ డెవలప్ చేసినప్పుడు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీకే బెనిఫిట్. మీరు ఇంకో ప్రశ్న వేస్తారు, చిన్న రాష్ట్రాల ప్రభావం ఏముంటుందని. ఇక్కడ మాయావతి గారు చిన్న రాష్ట్రాలు అనౌన్స్ చేసినందువలన ఇతర కులాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ దళిత్ లీడర్షిప్ ను మాయావతికి వదిలేసినరా? ఒకవేళ మీరు ఇందాకన్నారు ముస్లిం లీడర్ ను డెవలప్ దళిత్ లీడర్ ఎందుకు డెవలప్ చేయరు? మీరే కాంగ్రెస్ పార్టీ దళిత్ లీడర్ ను డెవలప్ చేసి మాయావతిని బీట్ చేసే పరిస్థితులకు రావద్దా? అది అక్కడ మాయావతి గారు ఆల్రెడీ 25 సంవత్సరాల నుంచి నేను దళిత్ పాలిటిక్స్ లో ఉన్నానని చెప్పి వారు అందరు దళితులు వారికి ఓటేస్తారు. కానీ ఈసారి ఎలక్షన్లలో దళిత్ ఓటు కూడా డెఫినెట్లీ స్ప్లిట్ అయింది. ఆ ఓట్ స్ప్లిట్ అయినందువలన ఈసారి బీఎస్పీకి తక్కువ సీట్లు వస్తాయి. ఇంకా ఏ దళిత్ ఓట్ ఏదైతే ఉందో కొంచెం కాంగ్రెస్కి వచ్చింది, కొంచెం వేరే పార్టీకి పోయింది. కానీ 2014లో మెజారిటీ ఆఫ్ ద దళిత్ ఓట్ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీకే వస్తాయి. రైట్. అయితే తాజాగా సమాజ్వాదీ పార్టీ 125 సీట్లలోనూ బహుజన్ సమాజ్ పార్టీ 60 సీట్లు, బీజేపీ 58 సీట్లు, మొత్తం మీద కొద్దిగా ముందుకొచ్చింది బీఎస్పీ. ఇంతవరకు బీజేపీ 2వ స్థానంలో ఉంటే నువ్వా నేనా అన్నట్లుగా 2వ స్థానానికి బీజేపీ బీఎస్పీలు పోటీ పడుతున్నట్లుగా కనపడుతోంది. కాంగ్రెస్ మాత్రం 40 స్థానాల దగ్గరే నిలిచిపోయినట్లుగా వాతావరణం కనపడుతోంది. ఫైనల్గా రహనా మీరు చెప్పండి, లక్నోలో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి కానీ ఖచ్చితంగా 202 స్థానాలు దాటి పూర్తి మెజార్టీ వచ్చేసే అవకాశం కనపడుతోందా, లేదా ఏమైనా సందేహాలు ఉన్నాయా? కొమ్మినేని గారు, ఇప్పటి వరకు పరిస్థితి చూసుకున్నట్లయితే సమాజ్వాదీ పార్టీ 200 స్థానాలు కైవసం చేసుకుంటుందా అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇంకా కొంచెం డైలమాలుగానే ఉందని చెప్పాలి. ఒక రకంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇతరుతో స్థానిక ప్రజలు మాట్లాడినప్పుడు కూడా ఎక్కువ మంది సమాజ్వాదీ పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే ఇది ఎంతవరకు రిజల్ట్ లో కనిపిస్తుంది, దగ్గరగా మెజార్టీ వరకు వస్తుందా, పూర్తిగా లీడ్ చేస్తుంది అనేది మరికొద్ది సేపటి తర్వాత కానీ చెప్పే పరిస్థితి లేదు. కొమ్మినేని గారు, రైట్. థ్యాంక్ యూ రెహనా. ఎప్పటికప్పుడు లక్నోలో జరుగుతున్న పరిణామాల మీద, అక్కడ ఉన్నటువంటి ఆసక్తికరమైన విషయాల మీద, ఇతరత్ర అఖిలేష్ యాదవ్ కానీ ఎవరైనా పెద్ద నాయకులు అందుబాటులోకి వచ్చే పక్షంలో వారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇక మనం మన రాష్ట్ర రాజకీయాల మీద ఉత్తరప్రదేశ్ ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది, మాయావతి విభజన వాదం ఎందుకు ఫలించలేదు, ఉత్తరప్రదేశ్ 70 జిల్లాలతో కూడినటువంటి అతిపెద్ద రాష్ట్రం, అంతేకాదు 11 కోట్ల మంది ఓటర్లే ఉన్నారు, అంటే దాదాపుగా 20 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం అది. అలాంటి రాష్ట్రాన్ని విభజన చేయడానికి ఆ రాష్ట్ర ప్రజలు ఎందుకు మానసికంగా సిద్ధపడలేదు, దాని ప్రభావం మన రాష్ట్రం పైన ఏ రకంగా ఉండబోతోంది అన్న దాని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు చిన్న విరామం.